హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము పాలక్ పరోటా తయారు చేద్దామండి. చాలా సింపుల్గా ఇంట్లోనే మనము పాలక్ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ముందుగా స్టవ్ అంటించేసి బాణలు పెట్టేశాను. ఇందులో 3 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నానండి. అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్టు, 1 స్పూన్ వచ్చేసి పంచదార తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేడైపోయాయి కదండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న పాలకూరని ఇందులో వాటర్లో వేసేసి ఒక 2 to 3 మినిట్స్ మనము లైట్గా ఉడకనివ్వాలండి. మనకు అప్పుడు ఆ పచ్చిదనం అనేది స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా పంచదార వేయటం వల్ల పాలకూర అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి పాలకూరను మనము చల్లని వాటర్లో తీసుకోవాలండి. ఇలా కూల్ వాటర్లో వేయటం వల్ల ఆకు అనేది ఎక్కువగా ఉడకకుండా కలర్ అనేది మారకుండా ఉంటుందండి. కొద్దిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకొని అందులో 4-5 వెల్లుల్లి, కొద్దిగా అల్లము, ఒక పచ్చిమిర్చి వేసేసి కచ్చాపచ్చగా మనము గ్రైండ్ చేద్దామండి. ఇదిగోండి, 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే మనము ముందుగా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్టు, 1 స్పూన్ వచ్చి చిల్లీ ఫ్లేక్స్, ఓ పావు స్పూన్ వచ్చేసి పసుపు అండి, జస్ట్ కలర్ కోసము. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వామ్ అండి. ఇలా మొత్తం మనము క్రష్ చేసి వేయటం వల్ల కొంచెం స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నాను. పాలకూరను పేస్ట్లా చేసి పెట్టేసుకున్నానండి, అది కూడా ఇందులోనే వేస్తున్నాను. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయకుండానే మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండిని చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసేసుకుందాము. ఇదిగోండి, మొత్తము ఇలా కలిపేసేసి ఒక 20 to 30 మినిట్స్ మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి, పిండి బాగా మెత్తపడిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసేసి మనము చపాతీలను రెడీ చేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా రౌండ్గా చేసుకొని మధ్యలో ఇప్పుడు మనము ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేద్దామండి. ఇదిగోండి, ఇలా మధ్యలో ఆయిల్ వేసేసి మనము ఫోల్డ్ చేసేసి స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి. పరోటా అనేది కాస్త మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇలా పాలకూర వేసి చేయటం వల్ల పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉండేసి చపాతీని ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, పెనం పెట్టేసాను, వేడైపోయింది. ఇప్పుడు పరోటాను మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా పరోటా చేసి ఇవ్వటం వల్ల పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా మనము 2 వైపులా మనము పరోటాను కాల్చుకొని ఇటువంటి కర్రీతోనైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పరోటా కలర్ఫుల్గానే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.